మంచిది ప్రియులరా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి ఈరోజు యావత్ ప్రపంచం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుద్ధాన పండుగ జరుపుకుంటున్నారు. పునరుద్ధానము అనగానే అర్థం ఏంటంటే మరణించి తిరిగి లేచుట. పునరుద్ధానము అనగా మరణించి తిరిగి లేచుట. యేసుక్రీస్తు ప్రభువారు శుభ శుక్రవారం దినమందు కలువరి శిలువలో ఆయన మరణించి ఆదివారం తెల్లవారుచుండగా ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. క్రైస్తవ జీవితానికి పునరుద్ధానం శ్రేష్టమైనది. క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? మా దేవుడు పునరుద్ధానుడు. ఆమేన్. ఆయన జయశీలి. ఆయన మరణమును ఓడించి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడనే విశ్వాసం క్రైస్తవుల్లో ఉంది. ఆమేన్. క్రైస్తవ జీవితానికే పునరుత్థానం ఒక ఎన్నుముక్క లాంటిది. అయితే ఈ పునరుద్ధాన దినాన ప్రభు మనతో మాట్లాడును గాక. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. చాలండి. చదువుకున్న లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత యేసు వారిని ఎదుర్కొని శుభమని చెప్పాను. ఆమేన్. వారిని ఎదుర్కొని శుభమని చెప్పాను. వారిని ఎదుర్కొని శుభమని చెప్పాను. ఈ రోజున దేవుని సన్నిధిలో చేరి ఉన్న మీ జీవితాల్లో కూడా శుభం కలుగునుగాక. శుభం కలుగునుగాక. పునరుద్ధానములో ఉన్న శక్తిని, ఆయన ప్రభావాన్ని మీరందరూ అనుభవించుదురుగాక. ఎవరు వారు? వారిని ఎదుర్కొని యేసు వారిని ఎదుర్కొని శుభమని చెప్పాను. ఎవరు వారు? యేసయ్య ఎవరిని ఎదుర్కొన్నాడు? ఎవరితో శుభమని ప్రకటించాడు? ఈ రోజున పునరుద్ధానపు పండగను చేసుకుంటున్న నీ జీవితంలో పునరుద్ధాన దినాన జరిగిన సంఘటన నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆ రీతిగా నేను నడుస్తున్నానా, ఆ రీతిగా నేను పునరుద్ధానపు ఆరాధన నా జీవితంలో జరిగించుకుంటున్నానా అని నువ్వు ఆలోచించాలి. ప్రభు అంటాడు వారిని చూసి యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. ఎవరు వారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ పైన మరణించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని అరిమత్తయ, యోసేపు మరికొందరు కలిసి యేసుక్రీస్తు ప్రభువారి దేహానికి బట్టలు చుట్టి ఒక క్రొత్త సమాధిలో పెట్టారు. పెట్టిన తర్వాత వారందరూ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా, ఇప్పుడు ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేను మరియా, వేరొక మరియా సమాధిని చూడవచ్చిరి. ఆమేన్. ఎవరు? మగ్దలేను మరియా, వేరొక మరియా సమాధిని చూడవచ్చి వారు, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చొని ఉంది.
వీళ్ళు సమాధి దగ్గరికి వచ్చేసరికి మగ్దలేని మరియా, వేరొక మరియా సమాధి దగ్గరికి వచ్చేసరికి సమాధి మీద ఉన్న రాయి దొర్లించబడి ఉంది, పొర్లించబడి ఉంది. సమాధి తెరవబడి ఉంది. ప్రభువు పునరుద్ధానుడై జయశీలుడై లేచి ఉన్నాడు. ఆ యొక్క రాయి పొర్లించి ఉండగా వారు చూశారు. వారు చూసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? అప్పుడు మహాభూకంపము కలిగెను. అది ఆ యొక్క రాయి దొర్లించబడి ఉన్నప్పుడు మగ్దలేను మరియా, వేరొక మరియా అక్కడికి వచ్చారు. ఆ సమాధి దగ్గర ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ధరించిన దేవదూత వారికి ప్రత్యక్షమైంది. ఆమేన్. దేవదూత ప్రత్యక్షమై ఆ యొక్క దూత చెప్తున్న మాట ఏంటంటే, మీరు భయపడకండి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆమేన్. వారెవరంటే యేసుని వెదికేవారు. ఆమేన్. ఎవరండి? ఎవరికి శుభం కలుగుతుంది అంటే యేసు క్రీస్తు ప్రభు వారిని వెదికేవారికి శుభం కలుగుతుంది. ఈరోజున పునరుద్ధానంలో ఈరోజున నీవు ఆయననే వెతుకుతున్నావా? నువ్వు ఆలోచించవలసిన విషయం, ఈ పునరుద్ధానపు పండగను జరుపుకుంటున్న నీ జీవితంలో యేసయ్యనే వెతుకుతున్నావా? అద్భుతాలు వెతుకుతున్నావా? ఈరోజున చూడండి, ప్రభు యొద్దకు ఎందుకు వస్తున్నారయ్య అంటే అద్భుతాల కోసం వస్తున్నారు, ఆశ్చర్య కార్యాల కోసం వస్తున్నారు. ఎందుకు వస్తున్నారయ్య అంటే ధనవంతులు అవ్వాలి, అప్పులు తీరాలి. ఏం తీరాలి? అప్పులు తీరాలి, రోగాలు కుదరాలి. మంచిదే. కానీ మన జీవితంలో అవసరాల కంటే అధికుడు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్ చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. మనం వెతకవలసింది వెండి బంగారాలని కాదు, లేకపోతే అవసరతలను కాదు, కానీ మనం వెతకవలసింది ఎవరినయ్య అంటే యేసుక్రీస్తు ప్రభువారిని వెతకాలి. ఈరోజున దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో, ప్రార్థనకు వస్తున్న నీ జీవితంలో నువ్వు వెతకవలసింది ఎవరినో తెలుసా? ఎవరిని? యేసయ్యను వెతకాలి. యేసయ్యా నువ్వు నాకు కనపడాలయ్యా, యేసయ్యా నువ్వు నాతో మాట్లాడాలయ్యా, నీ ప్రసన్నతను చూడాలయ్యా అని ఆశతో దేవుని సన్నిధికి రావాలి. ఎందుకు ప్రార్థనకు వస్తున్నావయ్యా అంటే దేవుడు అద్భుతం చేస్తాడు. ఏం చేస్తాడు? పిల్లల్ని ఇస్తాడు, రోగాన్ని కుదురుస్తాడు, వ్యాపారంలో లాభం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు ఆయన. ఆమేన్. మొదట నువ్వేం చేయాలో తెలుసా? ఆయనను వెతికేవాడుగా ఉండాలి. ఆయన రాజ్యమును నువ్వు వెతికేవాడుగా ఉండాలి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు చెప్పండి. ముందు బంగారాన్ని ఎతకండి, సంతానాన్ని ఎతకండి, లేకపోతే స్వస్థతని వెతకండి, అద్భుతాన్ని వెతకండి అని ఆయన చెప్పాడా? చెప్పండి. ఈనాటి క్రైస్తవం ఎలా ఉందండి? వాక్యాన్ని అర్థం చేసుకోవట్లా, వాక్యానుసారంగా నడిచేటువంటి జీవితం మనలో లేదు. ముందు మనకు కావాల్సింది ఎవరయ్యంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కావాలి. ఎవరి హృదయంలోనైతే ఆ ఆశ ఉంటుందో, ఎవరి హృదయంలోనైతే ఆ దప్పిక ఉంటుందో యేసయ్యను చూడాలి, యేసయ్యను కలుసుకోవాలి, యేసయ్య నుంచి వచ్చే మధురమైనటువంటి మాటలు వినాలి అని యేసయ్య కొరకైన తపన నీ జీవితంలో ప్రభు చూడాలి. అప్పుడు నీ జీవితంలో ఏం కలుగుతుందో తెలుసా? శుభం కలుగుతుంది. ఆమేన్ చెప్పండి. శుభం కలుగుతుంది. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు అద్భుతాలు ఎతికేవు అనుకో. ఏమి ఎతికితే చెప్పండి. ఇప్పుడు పిల్లలు పుట్టాలని వచ్చావు. ఏం పుట్టాలని వచ్చావు? పిల్లలు పుట్ల. నీ మనస్తత్వం ఎలా ఉంటుంది? దేవుని మీద నమ్మకం ఉంటుందా? మాట్లాడండి.
దేవుని మీద నీ నమ్మకం ఉంటుందా? ఉద్యోగం కావాలని వచ్చావు, ఉద్యోగం రాలా, ఇంటర్వ్యూకి వెళ్ళావు, ఫెయిల్ అయ్యావు. మార్కులు లేకుండా ఉద్యోగం దేవుడు ఇచ్చేస్తాడా? మాట్లాడండి. మార్కులు లేకుండా దేవుడు నీకు ఇచ్చేస్తాడా? క్వాలిఫికేషన్ లేకుండా దేవుడు ఇచ్చేస్తాడా? అయ్యా మేము దేవుడు నమ్ముకున్నాం అయ్యా, ఇంటర్వ్యూ అయ్యేదాకా ప్రార్థనకు వస్తాం. ఇప్పుడు దాకా ఇంటర్వ్యూ అయ్యేదాకా ప్రార్థనకు వస్తాం. తర్వాత బ్రదర్ ప్రార్థనకు రావట్లేదు, కొంచెం పని ఉంది బ్రదర్, అందుకని రాలేకపోతున్నా. అక్కడ ఇంటర్వ్యూ ఏమైంది తెలుసా? తుస్సుమంది. ఏమంది? ఫెయిల్ అయింది. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తున్నావా? నేను ఒకటే మాట చెప్తా, ఎవరికి శుభం కలుగుతుంది అంటే ప్రభు చెప్తున్న మాట, వారిని చూసి వారిని ఎదుర్కొని ప్రభు ఏమని చెప్పాడు? మీకు శుభం. ఎవరికి శుభం అంట? చెప్పండి అందరూ. ఆయనను వెదికే వారికి. ఎవరికి? ఆయన్ని వెదికే వారికి. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనము ఆయన్ని వెదికేవారుగా ఉంటే మన జీవితంలో ఆయన శుభకార్యాలు చేసేవాడుగా ఉంటాడు. కానీ క్రైస్తవ్యం ఎలా మారిపోయిందంటే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ప్రవచనాలు, అభిషేకాలు. ఏంటరా బాబో ఇది? అసలు ప్రభు ఏం చెప్తున్నాడు, మీరేం చేస్తున్నారు? అక్కడ దొరకపోతే ఈ పాస్టర్ గారు శక్తి లేనోడు. ఏం లేనోడు? ఈ పాస్టర్ గారు శక్తి లేనోడు. ఇంకో పాస్టర్ దగ్గర, అక్కడ ఏం జరగదు. ఇంకో పాస్టర్ దగ్గరికి, ఇంకో పాస్టర్ దగ్గర. నువ్వెవరో తెలుసా? నేనంటాను, దుష్టుడు గాలికి ఎగరగొట్టు పొట్టు. ఏ పొట్టు? నువ్వు దుష్టుడివి. దుష్టుడికి దేవుడు కార్యాలు చేయడు, దుష్టుడికి శుభకార్యాలు చేయడు. ఇంకోటి చెప్పనా? రెల్లు. ఏంటండి? ఏంటండి చెప్పండి. ఏంటి? రెల్లు ఏం చేద్దే? గాలి ఇటు వస్తే ఇటు ఊగుతుంది, ఇటు వస్తే. నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసా? రెల్లులాగా ఉండకూడదు, స్తంభంలాగా ఉండాలి. దేవుడు నీ వ్యక్తిత్వాన్ని చూస్తాడు, నీ అంతరంగాన్ని చూస్తాడు, నీ ఆశను చూస్తాడు. ఆ ఆశను బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. ఇక్కడ పునరుద్ధాన దినాన ఎవరికి శుభం అని చెప్పాడో తెలుసా? ఎవరిని ఎదుర్కొన్నాడో తెలుసా? ఆయనను వెదికిన వారిని. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది. యేసయ్య ఒక మాట చెప్పాడు. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. ఆయన చెప్పిన మాటలే. అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును. ఆమేన్. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? వెదకండి, అడగండి, తట్టండి. ఏమని చెప్తున్నాడు? ఆయన చెప్పిన పని మనం చెయ్యం. ఆయన చెప్పిన పని చెయ్యం. మన ఆలోచనలు మనయే, మన మార్గాలు మనయే. ఆయన ఏమంటున్నాడు? నన్ను వెదకండి, నేను దొరుకుతానన్నాడా? నన్ను అడగండి, ఇస్తా. ఏంటి? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళు, నేను ఇస్తానన్నాడా? మాట్లాడరా? ఏమన్నాడు ఆయన? నన్ను అడుగు. ఏం చేయాలి? నన్ను అడుగు అని ఆయన చెప్తున్నాడు. నువ్వేం చేస్తావు? అడిగే అనుభవాలు లేవు, మోకరించే అనుభవం లేదు, ప్రార్థించే అనుభవం లేదు, దేవునితో మాట్లాడే అనుభవం లేదు. ఏం చేస్తావు తెలుసా? అక్కడ ప్రార్థన అంటే అక్కడ, తైలాభిషేకం అంటే తైలాభిషేకం, ఎక్కడో ప్రవచనాలు చెప్తున్నారండి, ఎక్కడో ప్రవచనాలు. నువ్వు ఎక్కడికి పరిగెలెడితే ప్రయోజనం ఏముంది తమ్ముడా? ఎక్కడికి పరిగెలెడితే ప్రయోజనం ఏముంది చెల్లమ్మ? నేను ఒకటే చెప్తున్నా, దేవుడు నన్ను అడగమన్నాడు. అంటే నువ్వు డైరెక్ట్గా ప్రభుని అడగాలి. నీ స్థితి ప్రభుతో చెప్పాలి. ప్రభువా, నేను ఈ అవసరంతో ఉన్నా. నువ్వు సమస్తాన్ని ఎరిగిన దేవుడు. అడిగేది కూడా దేనికి అడగాలో తెలుసా? దేవుని మహిమార్థమై అడగాలి. చెప్పండి, అడగండి, అందరూ చెప్పండి. మనమే ఎందుకు అడుగుతాం? యాకోబు పత్రిక తీసారా?
ఫోన్ చేయి నాన్న. ఫ్యాన్ అట్టి వెళ్తుందా? కొంచెం పొడిగి వెళ్తుందా? స్విచ్ బాక్స్ ఉందా? అటు పెట్టు, ఎదురుగోండి. 2 యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. మీరు ఆశించుచున్నారు గాని ఆ, మీకు మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. ఏమంటున్నాడు? ఎవరిని అడగట్లా? ఆశిస్తున్నారు, ఆశపడుతున్నారు. ఏం చేస్తున్నారట? మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరకట్లా. ఇంకా ఏమడుగుతున్నారు? 3వ వచనం కూడా చదవండి. మీరు అడిగినను మీ భోగము నిమిత్తం అడుగుతున్నారట. అంటే సుఖ సౌఖ్యాల కోసం. ఇంకెందుకు అడుగుతున్నారో తెలుసా? స్వార్థం కోసం అడుగుతున్నారు. అడిగితే ఏమవుతుందో తెలుసా? మీరు అడిగినాను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకు దురుద్దేశంతో అడుగుతున్నారు. ఏ ఉద్దేశం? నీ ఉద్దేశం కూడా ప్రభుకు తెలుసు అమ్మా. నీ ఉద్దేశం కూడా ప్రభుకు తెలుసు. ఉద్దేశంతో చెప్పండి. దురుద్దేశంతో అడుగుతున్నారు గనుక మీకేం దొరకట్లా. ప్రభువేమన్నాడు? నన్ను అడగండి అయ్యా, నేను ఇస్తాను. నన్ను అడుగుము, జనములను స్వాస్థ్యముగా భూదిగంతముల వరకు సొత్తుగా ఇస్తానన్నాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. ఎక్కడికి? ఈ భూమి ఈ చివరి నుంచి భూమి ఆ చివరి వరకు సొత్తుగా నీకు ఇస్తానన్నాడు. కానీ నువ్వు అడగాలి. అడిగేటప్పుడు ఎలా అడగాలో తెలుసా? దుర్దేశంతో అడగకూడదు, భోగముల నిమిత్తము అడగకూడదు. నువ్వు అడుగుతున్నప్పుడు ఎలా ఉండాలో తెలుసా? అన్న దేవుని సన్నిధిలో సంతానం కోసం ప్రార్థన చేసింది. నా వైపు చూడండి అందరూ. అన్న సంతానం కోసం ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసిందో తెలుసా? ప్రభువా, నాకు ఒక్క మగబిడ్డనిచ్చేవంటే నీ యాజకుడిగా చేతానయ్యా, నీ మందిరంలో నీ పనివాడగా ఆ బిడ్డను వదిలేస్తానయ్యా, నా నింద తొలగించు. ఏమంది? నా నింద తొలగించేయా, నా కన్నీటిని నాట్యంగా మార్చేయా. అన్నీ ఉన్నాయి ప్రభువా. నేను మందిరానికి వచ్చి చూసా, మందిరంలో అవసరత ఉంది. ఆ అవసరత ఏంటో తెలుసా? దైవజనుడైన ఏలీ స్థూలకాయ అయిపోయాడు, కళ్ళు కనపట్ల. ఆయన వారి కుమారులు ఉప్ని పినిహాసులు వ్యభిచారులు అయిపోయారు. దేవుని క్రమం జరగట్లా. అయ్యో, దేవుని మందిరములో దీపము ఆరిపోతూ ఉంటే కానని వారుగా ఉన్నారయ్యా. నువ్వు నిజంగా నాకు ఒక మగబిడ్డనిస్తే ఏమంటుంది చెప్పా? ఖచ్చితంగా నువ్వు నాకు ఒక మగబిడ్డని, ఆ బిడ్డని నీకే ఇచ్చేత. నువ్వు ఎప్పుడైనా అట్లా ప్రార్థన చేసావా? ఎప్పుడన్నా నాకు ఈ ప్రభు నీకు ఇస్తానంటావా? చెప్పు. అస్సలు ఈ ప్రభువా. మనం ఏంటంటే తెలుసా? జలగలం. ఏంటి జలగ? ఎప్పుడైనా పట్టుకుందా మిమ్మల్ని? పట్టుకుంటే ఒకసారి చూడండి, అది ఏం చేస్తుందో తెలుసా? పట్టుకున్నప్పుడు సన్నగా ఉంటుంది. ఎలా ఉంటుంది? సన్నగా కూతంతా ఉంటుంది. అది మన రక్తం తాగే కొందుగా ఆ జలగ ఏమవుతుందో తెలుసా? దీనిలాగా చూపులాగా ఉబ్బుతూ ఉంటుంది, సాగుతూ ఉంటుంది. ఎంత రక్తం తాగినా ఇంకా ఇమ్ము అంటదంట. కానీ చాలు అన్న మాట దానికి రాదంట. ఏం రాదు? చాలు అన్న మాట దానికి రాదంట. మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. ఎలాగో తెలుసా? ఈ ప్రభువా, ఇమ్ము. ఎందుకు ఇవ్వాలి? ఇస్తే దేవుని మహిమార్థమయ్యేమన్నా నువ్వు చేతావా? నువ్వు అడిగేది దేవుని మహిమార్థమై అడుగు, దేవుని చిత్తానుసారంగా అడుగు. దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఈ రోజున మనం ఏం చేస్తున్నాము తెలుసా? అడగమన్నా ఆయన్ని అడగం.
ఎవరెవరి దగ్గరకు ప్రయాసపడతాం, ఎవరెవరి దగ్గరకో ప్రయాసపడతాం. కానీ ఇక్కడ అన్న దేవుని సన్నిధిలోకి వెళ్ళింది, తన గోడంతా చెప్పుకుంది. చెప్పిందా లేదా? అక్కడ ఉన్న దైవశావకుడు కూడా ఏంట్రా తాగొచ్చింది, పొద్దున్నేనే మత్తురాలు అయ్యింది, ఏం పని పాటలేదా అనుకుంటున్నాడు. తర్వాత లేచినాక ఆమె అంటుంది, అయ్యా నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నానయ్యా, నేను మత్తురాలని కాదయ్యా, నేను ద్రాక్షారసం తాగలా, నా మనోవేదనంతా నీ సన్నిధిలో దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నాను అని ప్రార్థన చేస్తున్నాను, అంతేగా నేను మత్తురాలను అవ్వలేదయ్యా అంటే దైవజనుడు కూడా మనస్ఫూర్తిగా ఏమన్నాడో తెలుసా? ఆమె హృదయ వేదన కలిగి దేవుడు నీ కోరిక సిద్ధింపచేయనుగాక. ఒక్క మాట అన్నాడంతే. వచ్చే సంవత్సరం నీ యొక్క ఒడిలో ఒక మగబిడ్డ ఉంటాడు, వెళ్ళరమ్మా అన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్న ఆమె ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉంది. ఎలా ఉంది? నా ప్రభు ఇస్తాడు, నా కోరిక తీరుస్తాడు, నా అవసరం తీరుతాడు, నా నింద తొలగిస్తాడని దేవుని మీద విశ్వాసంతో ఉంది. ఆమె అడిగినట్టుగానే దేవుడిచ్చాడు. ఆ సంతానాన్ని తీసుకుని వచ్చి దేవుని మందిరంలో ప్రతిష్ఠించింది. ఆమేన్ చెప్పండి. నీ జీవితంలో కూడా దేవుడు నీ హృదయాంతరంగాన్ని చూస్తాడు. దీన్ని నువ్వు ప్రభు సన్నిధికి వచ్చిన నీ జీవితంలో ఆయన సన్నిధిలో పునరుద్ధాన్ని ఆచరిస్తున్న నీ జీవితంలో ఆయన నీకు శుభం కలుగునుగాక అని నిన్ను గురించి ప్రకటించునుగాక, నిన్ను గురించి ప్రకటించునుగాక, నీ కుటుంబాన్ని గురించి ప్రకటించునుగాక. ఆయన ఎవరిని గురించి ప్రకటించాడయ్య అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం, ఆయన్ని వెదికే వారిని. ఎవరినండి? సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలుసును అన్నాడు దేవదూత. ఆ సమాధి దగ్గరికి వచ్చినటువంటి మగ్దలేని మరియా వేరొక మరియను చూసి దేవదూత చెప్తున్న మాట ఏంటో తెలుసా? సిలువ వేయబడినటువంటి యేసును మీరు వెతుకుచున్నారు. మరి నువ్వెవరిని వెతుకుతున్నావు? అమ్మా, నీకు శుభం కలగాలి అంటే నీ జీవితంలో ముందు ఎతకవలసింది ఎవరినే చెప్పండి? అన్నిటికంటే అధికుడు ఆయన, అన్నిటిని చేయగలిగిన వాడు ఆయన. ఆమేన్. సంతానాన్నైనా ఆరోగ్యాన్నైనా నీ జీవితంలో నూతన క్రియలైనా లేకపోతే కృంగిన నిన్ను లేవనెత్తాలన్నా, పడిన నిన్ను ఉద్ధరించాలన్నా, నీ జీవితంలో ఏదైనా చేయగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. నువ్వు వెతకలిసింది ఎవరినై అంటే ఆయన్ని వెతకాలి. ఎవరిని? ఆయన్ని వెతకాలి. ఆయన్ని వెతికితే నీ జీవితంలో శుభం కలుగుతుంది. అద్భుతాలు వెతకమాకండి, ఆశ్చర్యకార్యాలు వెతకమాకండి, శరీర సంబంధమైన అవసరతలను వెతకమాకండి. ఈ పునరుద్ధాన దినాన నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? ఆయనను మాత్రమే నువ్వు వెతుకుతువుగాక. నువ్వు మందిరానికి ఎందుకు వెళ్తున్నావు అంటే నా ప్రభుని నేను కలుసుకోవాలి. ఆమేన్ చెప్పండి. ఎందుకు? నా ప్రభుని ఆయన నాతో మాట్లాడాలి, నేను ఆయనతో ఆయన ప్రసన్నతను చూడాలి. అందుకు దేవుని మందిరానికి రావాలి. ఆమేన్ చెప్పండి. అక్కడికి వెళ్తే అద్భుతం జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే అద్భుతం జరుగుతుంది. జరగవు అని నేను చెప్పను. సైతాను కూడా అద్భుతం చేద్ది. ఏం చేద్ది చెప్పండి? ఈ లోక మహిమంతా ఎవరి దగ్గర ఉంది? సాతాను అధికారంలో ఉంది. యేసయ్య ఆ దగ్గరకు రావసరంలా అద్భుతాలకైతే. నేను చెప్తున్న మాట ఏంటి అంటే నీవు వెతకవలసింది ఎవరినై అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని వెతకాలి. ఆయన నువ్వు వెతికితే ఆయన నీకు దొరుకుతాడు. ఆమేన్ చెప్పండి. నువ్వు ఎంత ఆసక్తితో ఆయన వెతుకుతావో అప్పుడు ఆయన నీకు దొరుకుతాడు. మగ్దలేని మరియా వేరొక మరియా యేసయ్యను వెతుకులాడుతున్నారు. ఏం చేస్తున్నారు?
సమాధి దగ్గరికి ఎప్పుడు వచ్చారో తెలుసా? తెల్లవారుజామున. ఆమేన్. ఆదివారం తెల్లవారుచుండగా చిమ్మ చీకట్లో యేసయ్య సమాధి దగ్గరకు వారు వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నారో తెలుసా? ఆయన్ని వెతికేవారుగా ఉన్నారు. ఎవరిని వెతుకుతున్నారు చెప్పండి? యేసయ్యను వెతికేవారుగా ఉన్నారు. యేసయ్యను వెతికేవారుగా ఉన్నారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పిన మాట ఏమిటో తెలుసా? అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును. ఆయన ఏమన్నాడు? దొరకదని చెప్పాడా? చెప్పండి. దొరుకుతుంది. వెతకుండి దొరుకును, తట్టుడి తీయబడును, అడుగుడి ఇవ్వబడునా. డైరెక్ట్గా ఉండాలి. ఏం చేయాలి? మన క్రైస్తవం ఎలా ఉంటుందో తెలుసా? మీకు అర్థమవుతుంది. ఒక మాట చెప్తా. జబ్బు నాకు. ఎవరికే? జబ్బు నాకు. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. జబ్బునోడు వెళ్ళాలా, జబ్బు లేనోడు వెళ్ళాలా? మాట్లాడండి. జబ్బున్నోడు వెళ్ళాలా, జబ్బు లేనోడు వెళ్ళాలా? మనం ఏం చేస్తాం తెలుసా? జబ్బు లేనోడిని పంపిస్తారు. జబ్బు లేనోడిని పంపించి, పలానా డానీ గారికి పలానా హార్ట్ ప్రాబ్లం ఉందయ్యా. ఏం ప్రాబ్లం? పలానా హార్ట్ ప్రాబ్లం ఉందంటే డాక్టర్ ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ముందు తీసుకురావయ్యా, ఆయన్ని చెక్ చేద్దామయ్యా, ఆయనకి టెస్ట్ చేద్దామయ్యా, ఆయన పరిస్థితి ఎలా ఉందో నేను ఏమైనా ట్యాబ్లెట్లు ఇచ్చాను అనుకో అవి ప్రమాదం కావచ్చు, ముందు ఆయన తీసుకురండి అంటారా? లేకపోతే పలానా ఎలా ఉంది, గుండెల్లో నొప్పి పోతుందా అని టక్టక్మని 4 ట్యాబ్లెట్లు రాసేసి ఇచ్చేస్తాడా? నిజమైన డాక్టర్ ఏం చేస్తాడో తెలుసా? నిజమైన డాక్టర్ ఏం చేస్తాడో తెలుసా? పేషెంట్ని చూసి, పేషెంట్ యొక్క పరిస్థితులను చూసి ట్రీట్మెంట్ ఇస్తాడు. ఏమిస్తాడు? కంపౌండర్ గారు ఉన్నారు. ఎవరో కంపౌండర్ గారు ఉన్నారు. అయ్యా మా ఆవిడకి బాగోలేదు, జ్వరం అయ్యా అంటే ఆవిడ ఏం చేస్తాడు తెలుసా? పారాసెటమాల్ ఒకటి ఇచ్చేస్తాడు. ఏమి ఇచ్చేస్తాడు? పారాసెటమాల్ ఒకటి ఇచ్చేస్తాడు. దాంట్లోనే నిప్పులు ఉంటాయి, దాంట్లోనే జ్వరాన్ని తగ్గించేటువంటి మెడిసిన్ ఉంటుంది. పారాసెటమాల్ ఇచ్చేస్తాడు. తర్వాత అది దీనికో ఆ జ్వరం ఎందుకు వచ్చిందో అడిగి తెలియదు. ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, లేకపోతే నీకు గాయమైతే వచ్చిందా, నీకు దెబ్బ తగిలితే వచ్చిందా ఆయన తెలియదు కదా. ట్యాబ్లెట్ ఇచ్చేస్తాడు. అది చేసిన తర్వాత ఒకవేళ ఆ ట్యాబ్లెట్ రియాక్షన్ ఇచ్చిందనుకో, పారాసెటమాల్ కూడా అవుతుందా? నేను అనుభవించానండి బాబు. మా మేనత్త వాళ్ళ అబ్బాయి కొవ్వల్లో వాడి తలనొప్పి జ్వరం అంటే గబగబా వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి పారాసెటమాల్ కొనుక్కొచ్చి ట్యాబ్లెట్ వేసా. ఆడు ట్యాబ్లెట్ మింగిన కాడి నుంచి చేతులన్నీ కొంకరలో పోతూ చేతి నిండా బొబ్బలు, ఒంటి నిండా బొబ్బలు, 4 అడ్డం కరికేసుకుంటున్నాడు, పడిపోయాడు. పిడిసొచ్చినోళ్ళ కుట్టుకుంటున్నాడు. నాకు చెమటలో పట్టేసి ఏం చేయాలో అన్నీ అంటే ఏం చేయాలో అర్థం కాల. మళ్ళీ డాక్టర్ దగ్గరికి పరిగెట్టా. డాక్టర్ గారి దగ్గరికి పరిగెట్టి, అయ్యా డాక్టర్ గారు ఈ ట్యాబ్లెట్ వేసానండి, వాడు ఇట్లా ఉన్నాడు అంటే గబగబా డాక్టర్ గారు వచ్చి దానికి విరుగుడిచ్చాడు. ఏమిచ్చాడు? ముందే ఆడ దగ్గర డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తామైతే ఈ బాధలు ఉండేవి కాదుగా. మనం ఏం చేస్తామో తెలుసా? పేషెంట్ని ఏమో ఇంటికాడ పెడతాం. ఎక్కడ? పేషెంట్ని ఏమో ఇంటికాడ పెట్టి మనం వెళ్తాం. ఎక్కడికి? మనం వెళ్తాం. మీరు కూడా అట్టగే ఉన్నారు. మీ భక్తి కూడా అలాగే ఉంది. డైరెక్ట్గా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళే అర్హత ప్రభు నీకు కలగచేశాడు. మధ్యలో రికమెండేషన్ ఏం అవసరంలా. రికమెండేషన్ అవసరంలా. ఒకవేళ నీ వల్ల కావట్లే, నీ బలం సరిపోట్లా, అప్పుడు ఏం చేయాలో తెలుసా? ఒక 4 పెద్దల్ని, సంఘంలో ప్రార్థన పరులైన వాళ్ళని తీసుకుని ప్రార్థన చేయించుకోవాలి. అప్పుడు నీ వల్ల కావట్లా,
అప్పుడు దైవ సేవకుడిని పిలిపించుకోవాలి. ఇప్పుడు మాట్లాడండి. కానీ మన జీవితాలు ఎలా ఉన్నాయి అంటే అసలు సమస్తం చేయగలిగిన ఆయనతో మనకి టచ్ లేదు. ఏం లేదు? టచ్ లేదు. డానీ అయ్య గార్రా, సాల్మన్ అయ్య గార్రా, ఏసన్ గార్రా, జర్మీ అయ్య గార్రా. అరే అయ్యగారుల దగ్గరికి వెళ్ళి కానీ నువ్వు ముందు మాట్లాడు. ఎవరితో? ప్రభుతో మాట్లాడు. నువ్వు మాట్లాడకుండా ఆయన ఏమన్నాడు? అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును. తీతాడా నీకోసం? మరి ఎందుకు నువ్వు చేయట్లా? ఇక్కడ మగ్దలేను మరియా, వేరొక మరియా ఏం చేశారో తెలుసా? ఆయన్ని వెతికిలాడారండి. ఆమేన్ చెప్పండి. ఏం చేశారు? వెతికిలాడారు. యేసయ్య ఆ యొక్క సమాధి తెరవబడేసరికి వారికి కంగారు వచ్చేసింది. యేసయ్య ఏమైపోయాడో, ఎవరెత్తుకుపోయారు అని వాళ్ళు వెతుకులాడుచు కలవరపడుతూ ఉంటే దేవదూత చెప్తుంది, అమ్మా మీరు సిలువ వేయబడిన యేసయ్యను వెతుకుతున్నారని నాకు తెలియను. ఆమేన్. మరి నువ్వు ఆయన్ని వెతుకుతున్నావా? ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత ఇంకా నువ్వేం చేయాలి? కీర్తనల గ్రంథం 105వ వచనం, 105వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. యెహోవాను వెదకుడి, ఆయన బలాన్ని వెతకండి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆమేన్. యెహోవాను వెదకడి, ఆయన బలాన్ని వెతకండి, ఆయన సన్నిధిలో నిత్యము. ఎంతకాలం వెతకాలి? మాట్లాడండి. నిత్యము వెతకాలి. ఏం వెతకాలి? పునరుద్ధాన బలం కావాలయ్యా, పునరుద్ధానపు శక్తి కావాలయ్యా, నీ పునరుద్ధానపు బలము నాకు కావాలి ప్రభువా అని దేవుని సన్నిధిలో మనము వెతికేవారుగా ఉండాలి. పౌలు అపోస్తలుడు పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం, పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన మరణములో పాలిభాగస్తుడయ్యాడట, ఆయన శ్రమలలో పాలిభాగస్తుడయ్యాడట. అప్పుడు ఆయన పునరుద్ధాన బలాన్ని పౌలు గారు పొందుకున్నారు. ఆమేనండ్రే. ఓరి మీ మొహాలు చల్లగుండా. ఏ మొహాలయ్యా? వాక్యం చెప్తుండే ఒక చలనం లేదు, ఆమెను అని హల్లెలూయా అని చెప్పడం లేదు. ఆ వాక్యం ఏం మాట్లాడుతుందో వినేటువంటి జ్ఞానం లేదు. అందుకని మన కుటుంబాలు ఎలాగ ఉంటాయి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు స్పందించాలి. ఏం చేయాలి? స్పందించాలి. ఆయన అంటున్నాడు, పునరుద్ధాన బలాన్ని ఎరుగు నిమిత్తము ఆయన మరణములోను ఆయన శ్రమలలోను నేను పాలిభాగస్తున్నై ఉన్నాను. ఈ లోకములో ఉన్నవన్నిటినీ పెంటగా వెంచుకుని నష్టపరుచుకున్నాను అంటున్నాడు. మరి నీ జీవితంలో ఆయన సన్నిధిలో వెతుకుతున్నా నీవు ఆయన బలాన్ని ఎదుగుతున్నావా? ఆయన బలం ఏం చేస్తుందో తెలుసా? అదే పౌలు గారు అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మాట్లాడతాడు. ఏమంటాడో తెలుసా? నన్ను బలపరచువాని యందు నేను సమస్తాన్ని చేయగలను. ఆమేన్. నన్ను బలపరచువాని యందు చెప్పండి. మరి దేవుడు నిన్ను బలపరిస్తే చెల్లమ్మా, బలపరితే నువ్వేదైనా చేయగలుగుతావు. ఆమేన్. నువ్వేదైనా చేయగలుగుతావు. అందుకే ఆయన సన్నిధిలో ఆయన బలం కొరకు ఎతకాలి. దీని కొరకు మనం దీని కొరకు ఎదుగుతాం. ప్రభువా నీ సన్నిధికి వచ్చాను కాబట్టి ఎట్టగైనా అద్భుతం చేయి, ఎట్టగైనా అద్భుతం చేయి. అద్భుతాలు ఎతకమాకండి, అద్భుతాలు ఎతకమాకండి, అద్భుతాలు ఎతకమాకండి. ఆత్మీయుడిగా నీవు ఆయన బలాన్ని వెతకాలి, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన సన్నిధిలో ఆయన బలాన్ని వెతకాలి. వెతికితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సమస్త కార్యాలు చేసే బలాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆ బలం పొందుకోవటం కొరకు
పౌలు గారు ఏం చేశారో తెలుసా? సమస్తాన్ని నష్టపరుచుకొని పెంటగా ఎంచుకొని ఆయన శ్రమల్లో, ఆయన మరణంలో పాలిభాగస్తుడయ్యాడట. మనం అవుతున్నామా? పునరుద్ధాన పండగ జరుపుకుంటున్న మన జీవితాల్లో పునరుద్ధానపు శక్తిని సరిచూడాలన్న ఆశ మనలో ఉందా? పునరుద్ధానుడైన జేసీఎల్ని కలుసుకోవాలన్న ఆశ మనకుందా? ఆయనను ప్రత్యక్షతను చూడాలని ఆశ, ఆయనను స్వరాన్ని వినాలని ఆశ మనకుందా? ప్రియులరా, అంతరంగాన్ని ఎరిగి ప్రభు పని చేస్తూ ఉంటాడు. అమ్మని చెప్పండి. దేన్ని ఎరిగి? పైన చేసేటువంటి క్రియలను బట్టి దేవుడు చేయడు. నువ్వు ఒక విషయాన్ని అడుగుతున్నావు అంటే ఏ ఉద్దేశంతో అడుగుతున్నావో కూడా ప్రభువుకి తెలుసు. ప్రభుకి తెలుసు. అంతరంగాన్ని ఎరిగిన దేవుడు ఆయన. నీ స్వార్థం కొరకు, నీ అతిశయం కొరకు, నీ దుర్దేశం కొరకు, నీ యొక్క భోగం కొరకు అడిగితే అవి దొరకవు. తండ్రి చిత్తాన్ని, సంపూర్ణమైన నీ చిత్తాన్ని జరిగించయ్యా. నైనా నన్ను జ్ఞాపకం చేసుకో. నా ఎడల నీకున్నటువంటి ఉన్నతమైన సంకల్పాలు నేను ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే మంచి ఉద్దేశాలే నువ్వు కలిగి ఉంటావు. మంచి తలంపులే నువ్వు కలిగి ఉంటావు. ఆ సంపూర్ణమైన నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించయ్యా అని ప్రభుని మనం అడుగుతూ ఉంటే, ఆయన సన్నిధిలో నీ బలం నాకు కావాలయ్యా, ఇదిగో నీ పరిపూర్ణత నాకు కావాలయ్యా అని అడుగుతూ ఉంటే దేవుడు ధారాళంగా అనుగ్రహించేవాడుగా ఉంటాడు. మన జీవితాల్లో ఆయన్ని వెతకకుండా యోధ ఇస్కరియోతు ఏమో వెతికాడు తెలుసా? వెండి నాణేలు వెతికాడు. వెతికాడండి. ధనం కోసం వాడు ప్రాకులాడాడు. అందుకే యేసయ్యతో కూడా తిరిగితోనే యేసయ్యను 30 ఎండి నాళ్ళకి అమ్మేశాడు. వాడికి కావాల్సింది ఏంటి చెప్పండి? జీవం కాదు, జీవాధిపతి అయిన యేసు కాదు. వాడికి కావాల్సింది ఏంటో తెలుసా? ధనం. ఒకవేళ నువ్వు ధనాన్ని సంపాదించవచ్చు, దానివల్ల నీవు సావు కొని తెచ్చుకుంటావు. ఇంకొని తెచ్చుకుంటావు ఏంటండి? పండగ రోజున అట్లా అంటారా? లేదు. యోధ ఇస్కరియోతు ధనాన్ని వెతికాడు. తర్వాత ఏం జరిగింది? మాట్లాడండి. ఎవరన్నా చంపారా? రేయ్ యేసయ్యను అప్పగిస్తావా అని ఎవరైనా కొట్టి చంపేశారా? యేసయ్య మౌనంగా తన్ను తాను అప్పగించుకుని శిలువ శ్రమలు పొందుతూ ఉంటే, ఆయన శరీరం 10,000 మందిలో సుందరుడు, అతి కాంక్షణీయుడైన ప్రభు స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా మార్చబడుతూ ఉంటే, గడ్డం పట్టుకొని పెరుగుతుంటే, మాంసము ముద్దలుగా ఊడి వస్తూ ఉంటే, రక్తమంతా భూమి మీద ఆయన ధారపోస్తుంటే, అయ్యో పరిశుద్ధుని రక్తాన్ని ఒలికించటానికి నేనే కారకుడిని కదా, ఈయన ఇంతగా శ్రమ పడటానికి నేనే కారకుడిని, ఈయన పరిశుద్ధుడు, నీతిమంతుని రక్తాన్ని నేను ఒలికించాను అనుకుని ఆ వెండి నాణేలు తీసుకెళ్ళి దేవాలయంలో పడవేసి ఉర్రు వేసుకుని చచ్చిపోయాడు. ముందు వీటి కోసం పరిగెట్టాడు, వెండి నాణేల కోసం. కానీ వెండి నాణేలు సంపాదించుకున్నాడు, కానీ సమాధానాన్ని సంపాదించుకోలేదు. మనశ్శాంతి లేదు ఆయనకే. ఈరోజు నేను మీతో చెప్తున్న మాట, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని వెతకండి, ఆయన బలాన్ని వెతకండి, పునరుద్ధానపు బలాన్ని మీరు వెతకండి. అప్పుడు ఆ బలం ఏం చేస్తుందో తెలుసా? సమస్త కార్యాలని జరిగించేదిగా ఉంటుంది. ఇక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? యెహోవాను వెతకడి, యెహోవా సన్నిధిలో ఆయన బలమును వెతకండి, యెహోవా సన్నిధిలో నిత్యము వెతకండి అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఈ రోజున మరి నీ జీవితంలో నువ్వేం వెతుకుతున్నావు? నీ జీవితంలో నా ప్రభు నిన్ను ఎదుర్కొని నీకు శుభమని చెప్పాలి అంటే నువ్వేం వెతకాలో తెలుసా? ఆయన్ని వెతకాలి. చెప్పండి, ఆయన్ని వెతకాలి. నా ప్రభువు నాకు కావాలి, నా ప్రభువుకు నాకు కావాలి, నా ప్రభు నాకు కావాలి అని
ఆశ, తృష్ణ, దప్పిక నీ హృదయాంతరంగంలో ఉంటే ఆయన నిన్ను ఎదుర్కోవటానికి ఆయన వస్తాడా? ఆయన నిన్ను ఎదుర్కోవటానికి వస్తాడా? నీవు ఆయన కొరకు నువ్వు దప్పికొని ఉంటే నీ జీవితంలో శుభం కలుగునుగాక. ఈ పునరుత్థాన దినమందు ఒకటి, ఆయన వెదికి అనుభవం ఉండాలి. ఏ అనుభవం ఉండాలి? ఇక్కడ ఈ మాట చెప్తూ ఉంటే ఇంకా చాలా దూరం వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఇంకొంచెం ముందుకు వెళదాం. ఇదే అధ్యాయంలో ఆయన వెతుకుచున్నారని నాకు తెలియను అన్నాడు. తెలియను అని దేవదూత ఏమన్నాడు తెలుసా? ఆయన ఇక్కడ లేడు. ఏమని చెప్పాడు? సమాధిలో లేడు. ఆయన తను చెప్పిన రీతిగా ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొని స్థలాన్ని మీరు చూడండి. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు మీరు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలో మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు అని ఇదిగో మీతో చెప్పి తిని అనిరి. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళారు. ఇప్పుడు దేవదూత చెప్పిన మాటలన్నిటినీ వారు ఏం చేశారో తెలుసా? విశ్వసించారు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు దేవుని సన్నిధిలో వచ్చిన నీవు మొదట ఆయన్ని వెదకాలి. ఆమేన్. రెండవది, ఆయన దూత చెప్పిన మాట నీవు విశ్వసించాలి, నమ్మాలి. ఏం చేయాలి? నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన ఇక్కడ లేడు. యేసయ్య చెప్పిన రీతిగానే ఆయన మృతులలో నుండి లేచాడు. మృత్యుంజయుడై లేచాడు. మరణాన్ని నిరర్ధకం చేశాడు. అక్షయతను వెలుగులోనికి తెచ్చాడు అని దేవదూతలు చెప్తూ ఉంటే మగ్దలేను మరియా, వేరొక మరియా ఆ మాటలన్నట వారు నమ్మి ఆనందంతో, ఏంటండి, ఆనందంతో తన శిష్యులకు చెప్పడానికి బయలుదేరా. ఆమేన్. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీవు దైవ సేవకుడు ప్రకటించేటువంటి వాక్యాన్ని నమ్ముతున్నావా? ఎంతమంది నమ్ముతున్నారండి? ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మితే మీ జీవితాలు ఎలా ఎందుకుంటాయి? నమ్మితే మీ జీవితాలు ఎలా ఎందుకుంటాయి? బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, చూడండి. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 29వ వచనాన్ని చదవండి త్వరితంగా. ఒకళ్ళు మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 29. నమ్ముచున్నాము ప్రభువా వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు నా వైపు చూడండి అందరం. లేఖనాలు ఎక్కువ వద్దిక నా వైపు చూడండి, సూటుగా తలల కింద కొంచెం మాకుండా నా వైపు చూడండి. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. దూతలు చెప్పే వాక్యాన్ని మనం నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి గుడ్డివారు వచ్చారు. గుడ్డివారు వచ్చి, అయ్యా మాకు కళ్ళు లేవు, మాకు చూపు దయచి అన్నాడు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేను చూపుని మీకు అనుగ్రహించగలనని మీరు నమ్ముచున్నారా? ఏమన్నాడు? మీరు నమ్ముచున్నారా అంటే వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? నమ్ముచున్నాం ప్రభువా. ఏమన్నారు చెప్పండి? నమ్ముచున్నాం ప్రభువా అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? మీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక. ఆమేన్ చెప్పండి. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అన్నాడు.
వెంటనే వారు నమ్మారు. ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ఈయన సర్వాధికారి, ఈయన ఏదైనా చేయగలిగిన దేవుడు, మాకు చూపునిస్తాడు, ఇదిగో మా అంధకారాన్ని తొలగిస్తాడు, మా జీవితాల్లో అరుణోదయాన్ని కలగచేస్తాడు అని వారు నమ్మారు. నమ్మంగానే వారి కళ్ళేమైనవి తెలుసా? తెరవబడి చూపు వచ్చింది. ఏమొచ్చింది? వారి నమ్మిక చొప్పున వారికి కలిగింది. ఈ రోజున ఇక్కడ మగ్దలేని మరియా, వేరొక మరియా కూడా దేవదూత చెప్పిన మాటలు, యేసయ్య చెప్పిన మాటల్ని నమ్మారు. వాళ్ళు నమ్మి మా ప్రభు పునరుద్ధానుడయ్యాడట, మా ప్రభు పునరుద్ధానుడయ్యాడట, గలిలయలో మమ్మల్ని కలుసుకోబోతున్నాడట. ఎంత గొప్ప భాగ్యం! మరణాన్ని జయించాడు, మృత్యుంజయుడుగా లేచాడు, జయశీలుడు నా ప్రభు అని వాళ్ళు నమ్మి ఆనందంతో తిరిగి వెళుతూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? నమ్మిన వాని మీ నమ్మిక చొప్పున మీకు జరుగును, మీ నమ్మిక చొప్పున. అక్కడ ఏమనుంది? కలుగునుగాక. మీ జీవితాల్లో వాక్యాన్ని ఎంత నమ్ముతారో అన్ని అద్భుతాలు జరుగుతాయి. ఆయన నీ జీవితంలోనే సూచక్రియలు, అద్భుతాలు జరిగించి నీ జీవితంలో శుభం జరుగునుగాక అంటాడు. శుభం జరుగుతుంది. నమ్మితే మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. వీళ్ళు నమ్మారు, దేవదూత చెప్పిన మాట నమ్మి ఆనందంతో, ఎలాగండి? ఆనందంతో పరుగులెత్తుతున్నారు. ఇక శిష్యుల దగ్గరికి వెళ్ళి ఈ వార్త చెప్పేద్దాం, శిష్యుల దగ్గరికి వెళ్ళి ఈ వార్త చెప్పుదామని వారు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ వర్తమానాన్ని తెలుపుటకు. 8వ వచనాన్ని చదవండి. వారు భయముతో మహా ఆనందంతో సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరిగెత్తుచుండగా. ఏ వర్తమానం? పునరుద్ధానుడయ్యాడని, క్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడని శిష్యులకు తెలియచేయటానికి ఆ వర్తమానాన్ని పట్టుకుని పరిగెత్తుతున్నారు. వర్తమానాన్ని పరిగెత్తుతుంటే అప్పుడు యేసయ్య వారిని ఎదుర్కొన్నాడు. నీ జీవితంలో కూడా దేవుని యొక్క పునరుద్ధానాన్ని గురించినటువంటి వర్తమానాన్ని పట్టుకుని ప్రకటించటానికి నువ్వు పరుగులెత్తితే ప్రభు నిన్ను ఎదుర్కొంటాడా? ప్రభు నిన్ను ఎదుర్కొంటాడు. నిన్ను ఎదుర్కొని ఏమంటాడు తెలుసా? శుభం. చెప్పండి, మీకు శుభం కలుగును గాక, మీకు శుభం కలుగును గాక. ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాల్గొన్న మీరందరూ ప్రభు యొక్క పునరుద్ధానపు వార్తను చేతపట్టుకుని ఇతరులకు ప్రకటించడానికి మీరు వెళుతూ ఉన్నప్పుడే ప్రభు మిమ్మల్ని ఎదుర్కొను గాక. మీరు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారా? ఇంట్లో నుంచి మందిరంలో నుంచి బయలుదేరి వెళుతూ ఉండగానే ప్రభు మిమ్మల్ని ఎదుర్కొను గాక, శుభం జరుగును గాక. శుభం అని ప్రభు చెప్పాడు. నిజంగా ప్రభువుని ఎదుర్కొంటే, ప్రభువే నిన్ను ఎదుర్కొంటే నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఎలా చెప్తున్నారయ్యా? ఎలా చెప్తున్నారయ్యా? మీరు అనొచ్చు, ఈ పునరుద్ధాన దినాన మీకు శుభవార్త చెప్తా. యేసయ్య ఒకసారి నాయను గ్రామానికి వెళ్తున్నాడు. ఏ గ్రామానికి? నాయను గ్రామానికి వెళ్తుంటే నాయను గ్రామంలో నుంచి ఒక శవం వస్తుంది బయటికి. ఏమవుతుంది చెప్పండి? శవం వస్తుంది. ఆ శవం వెనక ఆ శవం ఆ బిడ్డ యొక్క తల్లి రోదిస్తూ ఏడుస్తూ కన్నీరు విడుస్తూ వస్తుంది. నా కొడుకా, ఏమని? నా కొడుకా, నువ్వు ఒక్కగానే ఒక్కడవరా, అప్పుడే నువ్వు చనిపోయావా అని ఆమె మనోవేదనంతా దుఃఖంతో మనోవేదంతో ఏడుస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు గ్రామంలోకి ఎంటర్ అవుతున్నాడు. పాడి ఎదురుగుండా వస్తుంది. అక్కడ జరిగిన విచిత్రం ఏంటో తెలుసా? ఏడుస్తున్న తల్లిని చూశాడు. ఏం చూశాడు? ఏడుస్తున్న తల్లిని చూశాడు. చూసి ఆయన పాడిని ముట్టాడు. ఏం ముట్టాడు? పాడిని ముట్టితే చనిపోయిన వాడు తిరిగి లేచాడు. ఆమె చెప్పండి, మరణం ఏమైందో తెలుసా?
నిరర్ధకమై జీవమును అక్షయత అక్కడ వెలుగులోనికి వచ్చింది. నా ప్రభు ఎదుర్కొంటే జరిగేది ఏంటో తెలుసా? జీవం నీలోనికి వస్తుంది. మృతులైన నీ వారు బ్రతుకుతారు. ఏవైతే మృతమైపోయినాయో, ఆర్థికంగా మృతమైపోయావా, ఆర్థికంగా మృతమైపోయిన అనుభవాల్లో నువ్వు ఉంటున్నావా, నీ జీవితంలో ఏ రంగంలో నువ్వు మృతమైపోయావో అవన్నీ ఏమవుతాయి తెలుసా? మరలా జీవాన్ని పొందుతాయి. మరలా జీవాన్ని పొందుతాయి. నూతన జీవాన్ని పొందుకొని సజీవంగా లేచి నిలబడతాయి. ఆయనకి ఎదురు పడితే పరిస్థితులు మారిపోతాయి. ఏం మారిపోతాయి? ఆయన శుభాన్ని ఎందుకు చెప్పాడో తెలుసా? నీ పరిస్థితులు మారుతున్నాయని నీకు శుభం చెప్పాడు. ఆమేన్ చెప్పండి. మీరు నమ్మితే నా ప్రభు యొక్క పునరుద్ధానపు వార్తను నీ ఇతరులకు చెప్పడానికి పరుగులెత్తి ఆసక్తిని కనుపరిస్తే నీ జీవితంలో ఏం చేస్తాడో తెలుసా? ఆయన శుభకార్యాలు చేస్తాడు. ఏం చేస్తాడు? చచ్చిన వారిని బ్రతికిస్తాడు. నువ్వు అనుకుంటున్నావు ఎవరైతే దెయ్యాలు పట్టి మీ ఇంట్లో ఏడిపెత్తున్నారో వారి జీవితాలన్నిటిని దేవుడు మారుతాడు. గెరాసేనుల దేశానికి ప్రభు వెళ్ళినప్పుడు ఎదురుగుండా ఎవరు వచ్చారో తెలుసా? దెయ్యం పట్టినవాడు. ఎవడో తెలుసా? శానా అనే దెయ్యం పట్టినవాడు. ఏ దెయ్యం? 2000 దెయ్యాలు. ఎన్ని దెయ్యాలు? 2000 దెయ్యాలు ఒక్కడిలోనే ఉన్నాయి. వాడిని సాధుపరచడం ఎవరి వల్ల కాలేదు అది. కానీ యేసయ్య ఎదురు పడగానే ఏం జరిగిందో తెలుసా? ఆ దెయ్యాల నుండి విడుదల పొంది వాడు స్వస్థసిద్ధుడై యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? ఊరోళ్ళందరూ వచ్చారు. ఎందుకంటే ఆ 2000 దెయ్యాలు వాడిని విడిచిపెట్టి పందుల్లో దూరితే అవి సముద్రంలోకి వెళ్ళి చచ్చిపోయినాయి. పందులు కాసేవాళ్ళు వెళ్ళారు. ఊళ్ళోకి వెళ్ళి చెప్పారు, ఒరే యేసయ్య మన ఊరు వచ్చాడురా. ఆ దెయ్యం పట్టినోడు ఎదురుగుండే వెళ్ళాడురా. ఎవరు? దెయ్యం పట్టినోడు ఎదురుగుండే వెళ్ళాడురా. వాడు స్వస్థతుడయ్యాడు. ఇగో ఈ దెయ్యాలు వచ్చి ఈ పందుల్లో పడి ఈ పందులన్నీ చచ్చిపోయినారా. వాడు మాత్రం యేసయ్య దగ్గరే ఉన్నాడురా అనేసరికి ఊరులందరూ ఏం జరిగింది అని చూడటానికి వచ్చారు. వాడు బట్టలు ధరించి యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. ఏం చేస్తున్నాడు? యేసయ్య పాదాల దగ్గర కూర్చునుంటే వాళ్ళు అంటున్నారు, యేసయ్య మా ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపో. ఏమంటున్నారండి? అసలు వీళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయి చూడండి. బాగు చేసిన ఆయన్ని ఊరిడిచిపెట్టి వెళ్ళిపోమంటున్నారు. జీవితాన్ని బాగు చేసిన ఆయన్ని ఊరిడిచి పెట్టి వెళ్ళిపోమంటున్నారు. ఓన్లే అది మనకెందుకు కానీ ఆ టాపిక్. ఆయన్ని ఎదుర్కొంటే నీ జీవితంలో జరిగేది ఏంటో తెలుసా? శుభం. నీ కుటుంబం ఎదుర్కొందా? శుభం జరుగుతుంది. నీ కుమారులు ఎదుర్కొన్నారా? శుభం జరుగుతుంది. నీ జీవితంలో ఆయన నీకు ఎదురు పడితే నీ జీవితంలో శుభం కలుగునగాక. ఎప్పుడు ఆయన నీకు శుభం అని చెప్తాడయ్య అంటే ఎదుర్కొంటున్న నీ హృదయాంతరంగంలో ఆయన వెదకాలనే ఆశ ఉండాలి. ఇంకోటి, నీ జీవితంలో ఆయన సజీవుడని నువ్వు నమ్మి ఆ వార్తను ప్రకటించడానికి నువ్వు ఇష్టపడాలి. అప్పుడు నిన్ను ఎదుర్కొంటాడు. అప్పుడు నీ జీవితంలో శుభం కలుగుతుంది. ఈరోజైనా ప్రభుని నమ్ముతారా? ప్రభుని మాత్రమే ఎదుగుతారా? మనమేమంటాం తెలుసా? నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. పాడమ్మా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలము నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృపా చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృపా చూపువాడవయ్యా. హల్లెలూయా. మనం అంటాం కానీ పాడతాం కానీ చక్కగా అది విశ్వసించి పాడతామా? రమేష్, వింటున్నావా? విశ్వసించి పాడతామా?
నీవు నా దేవుడివయ్యా, నిన్ను మాత్రమే నేను నమ్ముకున్నానయ్యా. నువ్వు మాత్రమే సమకూర్చగలవు. చెప్పండి. నీ పిల్లలకు ఉద్యోగాలు సమకూర్చేది ఆయన, నీ పిల్లలకి సంతానం ఇచ్చేది ఆయన, నీ పశువులను ఆశీర్వదించేది ఆయన, నీ వ్యవసాయాన్ని ఆశీర్వదించేది ఆయన. ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఆమేన్ చెప్పండి. ఆ నమ్మిక ఉండాలి. నిజంగానే ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో చెప్పనా, ఈ ఉపవాస మన 50 దినాల ఉపవాస కూడికల్లో ప్రారంభం చేసాం. కూడికలు అయిపోయినాక కుటుంబ ఆరాధన చేసుకుంటున్నప్పుడు ఎక్కువగా ఈ పాటే పాడేవాళ్ళం. కుటుంబ ఆరాధనలో ఏ పాట? నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. బలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. హల్లెలూయా. పాట పాడుతున్నామంటే కాదు, ఆ పాటలో ఉన్న భావాన్ని నీ జీవితంలో అన్వయించుకొని పాడినప్పుడు ఆ హృదయ స్వరాన్ని దేవుడు వింటాడండి. నా కన్నిటిని నాట్యంగా మార్చింది ఆయనే, నాకున్న ధైర్యం ఆయనే, నా బలం ఆయనే, నా అతిశయం ఆయనే అని మనం సులువుగా చెప్పడం కాదా, దాన్ని అనుభవించాలి. ఏం చేయాలి? అనుభవించాలి. ఎంత కష్టం వచ్చినా నా ప్రభువు ఉన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నా ప్రభువు అన్నాడు. ధైర్యంగా ఉంటావా? మాట మాత్రం పాడతాం, నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా. నువ్వు మాత్రమే ఉండాలి. ఇదిగో ఇంకొక క్షణంలో నీ గుండె ఆగిపోతుందంటే ధైర్యంగా ఉండాలి. ఏం చేయాలి? ఆ వార్త తెలియంగానే గుండె ఆగిపోకూడదు. చెప్పండి. కీడు జరుగుతుందని తెలిసి ఉండొచ్చు, కానీ నువ్వు ఉన్నావన్న ధైర్యం. ఎవరా? యేసయ్యా ఉన్నాడనే ధైర్యం. అగ్ని 7 అంతలైంది కళ్ళ ముందు. షడ్రకు మెషకు అబేద్నెగోలకు తెలుసు అగ్నిగుండంలో పడతామన్న సంగతే వారికి తెలుసు. వాళ్ళకున్న ధైర్యం ఏంటో తెలుసా? మేము సేవిస్తున్న దేవుడు వీటి నుంచి మమ్మల్ని రక్షించగలడు. ఆయన యాక్సెప్ట్ చేస్తే రక్షిస్తాడు. ఒకవేళ యాక్సెప్ట్ చేయలేదా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ఏంటి? ఈ లోకాన్ని విడిచి ఆయన సముఖానికి వెళతామన్న ధైర్యం వారిలో ఉంది. అగ్నిలో అడిగి పెట్టారు. అగ్ని ఆహ్లాదకరంగా మారింది. ఎలా మారింది? మరి నీ జీవితంలో ఎందుకు మారదో? నీ జీవితంలో ఎందుకు మారదో అంటే నమ్మిక లేదు. ఏం లేదు? మనం నమ్మితే దేవుడు మన ద్వారానే సూచక్రియలు అద్భుతాలు దేవుడు చేసేవాడుగా ఉంటాడు. నమ్మిన వారి జీవితంలో ఏమన్నాడు? నువ్వు మీరు నమ్మితే మీ నమ్మిక చొప్పున కలుగునుగాక. ఈ రోజున ఈ పునరుత్థానపు ఆరాధనలో నేను చెప్పే మాట ఏంటంటే మీకు శుభం కలుగునుగాక. మిమ్మల్ని ఎదుర్కొంటున్న ప్రభు మీ జీవితాల్లో అద్భుతాలు చేయనుగాక, ఆశ్చర్యకార్యాలు చేయనుగాక. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే ఆయన్ను మాత్రమే నువ్వు వెతికేవాడగా ఉండాలి. ఆయన్ను మాత్రమే వెతికేవాడగా ఉండాలి. ఆయన్ను మాత్రమే నమ్మేవాడుగా ఉండాలి. ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించటానికి పరుగులెత్తే స్వభావం నీలో ఉంటే నా ప్రభు నిన్ను ఎదుర్కోవటానికి వస్తాడా? ఆమేన్ చెప్పండి. నిన్ను ఎదుర్కోవటానికి ఆయన వస్తాడా? అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయను గాక. మొకరేస్తారా?